కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. రేపు ఢిల్లీలో బీజేపీ ఎంపీల సమావేశం జరగనుంది. దీనిలో లోక్సభ పక్షనేతలు ఎన్నుకోనున్నారు. మరోవైపు జూన్ 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. సొంతంగా మెజార్టీ ఎంపీ సీట్లు రానప్పటికీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి ముందుకెళ్తోంది కాషాయ దళం. కేంద్రంలో మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. దీనిలో భాగంగా రేపు ఉదయం బీజేపీ ఎంపీలు సమావేశం కానున్నారు. పార్లమెంటు సంవిధాన్ భవన్ సెంట్రల్ హాల్లో మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో లోక్సభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. మరోవైపు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. జూన్ 9న మోదీతో పాటు కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇండియా కూటమి అధికారం కోసం విఫలయత్నం చేస్తోందన్నారు ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్. ప్రజల తీర్పును విపక్ష నేతలు గౌరవించడం లేదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వానికి ఎల్జేపీ పూర్తి మద్దతుంటుందన్నారు. కేంద్ర కేబినెట్ లో పదవులు కావాలంటూ బీజేపీపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదన్నారు చిరాగ్ పాస్వాన్. एक स्वर में बिना किसी शर्त के तमाम एनडीए के घटक दलों ने पुनः तीसरी बार, महज ये एक औपचारिकता थी बट उसको भी हम लोगों ने पूरा किया और उनके नेतृत्व को पुनः हम लोगों ने स्वीकारा है और बहुत जल्द मेरे प्रधानमंत्री जी तीसरी बार देश के प्रधानमंत्री पद की शपथ लेंगे। महत्वाकांक्षाओं को साधने के लिए एक विफल प्रयास संभवतः विपक्षी दल जरूर कर सकता है और करने का संभवतः वो प्रयास भी कर रहे होंगे क्योंकि इन लोगों के लिए नीति सिद्धांत मायने नहीं रखते। లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలను అభినందించారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఎంపీలతో సమావేశమయ్యారు. అలాగే ఎన్డీఏకు ఎంపీ సీట్లు తగ్గడానికి గల కారణాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ భాగస్వామ్యంలో బీజేపీ 9, శివసేన 7, ఎన్సీపీ 1 స్థానంలో గెలిచాయి.